బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో నేడు నటుడు రాణా దగ్గుపాటిని ఈడీ విచారించనుంది. గత నెల 23న హాజరు కావాల్సిన రాణా సినిమా షూటింగ్ కారణంగా గడువు కోరారు. దీంతో ఈడీ అధికారులు ఈ నెల 11న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండలను ఈడీ విచారించింది. ఇప్పటికే ఈ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటుడు ప్రకాష్ రాజ్ ఇకపై బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయనని తెలిపారు. మరోవైపు నటుడు విజయ్ దేవరకొండ తాను చట్టబద్దమైన గేమింగ్ యాప్స్ ను మాత్రమే ప్రమోట్ చేశానని వివరణ ఇచ్చారు. ఈడీ అధికారులు రాణా దగ్గుపాటితో పాటు నటి మంచు లక్ష్మికి కూడా నోటీసులు జారీ చేశారు. మంచు లక్ష్మిని ఆగస్టు 13న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. రాణా దగ్గుపాటిని మనీ లాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు విచారణ చేయనున్నారు. బెట్టింగ్ యాప్స్ నుంచి ఆయన అందుకున్న పారితోషికాలు, కమిషన్లపై ఆరా తీనున్నారు. చట్టవిరుద్ధమైన బెట్టింగ్, గేమింగ్ యాప్స్ కు ప్రమోషన్ ఎందుకు చేయాల్సి వచ్చిందని ఈడీ ప్రశ్నించనుంది. ఈ కేసులో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి సుచితని అడిగి తెలుసుకున్నారు. సుచిత, చెప్పండి, ఈ రోజు 11 గంటలకి రాణా ఈడీ అధికారుల ముందు హాజరయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. అలాగే గతంలో విజయ్ దేవరకొండ హాజరైనప్పుడు బెట్టింగ్ యాప్స్ కి, గేమింగ్ యాప్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది అని చెప్పి కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినట్లు ఉన్నారు కదా, డీటెయిల్స్ ఏంటి? భువన గారు, అయితే ఇంతకు ముందు ఆల్రెడీ మీరు చెప్పినట్టుగానే విజయ్ దేవరకొండ విచారణకు హాజరై అయితే తను ప్రమోట్ చేసిన గేమింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ కాదని ఎలా అయితే చెప్పారో, అదే విధంగా ప్రకాష్ రాజ్ కూడా నేను ఇంకోసారి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు అయితే రాణా దగ్గుబాటి విచారణకు హాజరు కాబోతున్నారు. అయితే జూలై 23 తారీఖు ఆయన విచారణకు హాజరు కావాల్సింది. కాకపోతే ఆయనకు సంబంధించిన షూటింగ్ కారణంగా అయితే రాలేను అప్పుడు అంటూ ఈడీకి లేఖ రాశారు. దాంతో ఆయన అయితే ఈ విచారణకి రమ్మని అయితే ఈడీ పిలవడం జరిగింది. అయితే ఈ రోజు 11 గంటలకు ఆయన విచారణకు హాజరవబోతున్నారు. అయితే విచారణ భాగంగా ఆయన్ని అసలు ఈజీ మనీ అనేది ఆశ చూపించి పబ్లిక్ కి ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని ప్రమోట్ చేయడం గల కారణం ఏంటి, వాళ్ళు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ ఏంటి, అలాగే ఎంత పారితోషికం తీసుకున్నారు, లేకపోతే ఎవరైతే లాస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన దాంట్లో నుంచి ఏమైనా కమిషన్ తీసుకున్నారా, లేకపోతే వచ్చిన డబ్బును ఏం చేశారు, అసలు ఎంత తీసుకున్నారు, ఏం చేశారు, వాటిని దుబాయ్ లో ఇన్వెస్ట్ చేశారనుకుంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. అదంత వరకు నిజం, లేకపోతే ఇంకా అసలు ఈ మనీ లాండరింగ్ జరిగింది అంటే ఈ మనీ ఏదైతే ఇక్కడ నుంచి వీళ్ళు తీసుకున్నది ఉందో అదంతా కూడా మనీ లాండరింగ్ చేశారు అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుపుతూ వస్తున్నారు. అయితే ఈ బెట్టింగ్ యాప్ కేసుకి సంబంధించి దాదాపుగా గత 4-5 నెలల నుంచి కూడా విచారణ సాగుతూ వస్తుంది. దానిలో భాగంగానైతే దాదాపుగా 29 మంది మీద అయితే కేసులు నమోదు చేయడం జరిగింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, యూట్యూబర్లు కానీ, లేకపోతే టాలీవుడ్ యాక్టర్స్ అయినా కానీ మొత్తం 29 మంది మీద అయితే కేసులు నమోదు చేసింది ఈడీ. తర్వాత విచారణ భాగంగా ఒక్కొక్కరిని అయితే పిలిచి విచారణ చేయబోతున్నారు. అయితే వీళ్ళకి సంబంధించిన యాప్లు ఏవైతే వీళ్ళు ప్రమోట్ చేసిన యాప్లు ఉన్నాయో ఆ యాప్లు కూడా అన్ని కూడా చైనాకు సంబంధించిన యాప్లుగా కూడా చెప్పడం జరుగుతుంది. అయితే A23, రమ్మీ సర్కిల్ అంటే యాప్స్ చాలానే ఉన్నాయి. వీటన్నిటిని కూడా వాళ్ళు ప్రమోట్ చేశారు. అయితే వీళ్ళందరూ చెప్పడం ఏంటంటే మేము ప్రమోట్ చేసిన గేమింగ్ యాప్స్ అని చెప్తున్నారు, కానీ అవి బెట్టింగ్ యాప్స్ కిందకే వస్తాయి. అంటే లీగల్ గా ఉన్న గేమింగ్ యాప్స్, ఇల్లీగల్ గా ఉన్న గేమింగ్ యాప్స్ అని 2 రకాలుగా ఉన్నాయి. అయితే ఇల్లీగల్ గా ఉన్న గేమింగ్ యాప్స్ అన్ని కూడా బెట్టింగ్ యాప్స్ కిందకే వస్తాయంటూ కూడా చెప్తున్నారు. అయితే వీళ్ళు ఇప్పుడు లీగల్ గా ఉన్నవి ప్రమోట్ చేశారా, ఇల్లీగల్ గా ఉన్నవి ప్రమోట్ చేశారా అన్న దాని మీద చర్చ జరుగుతూ వస్తుంది భువన గారు. అయితే ఇంకొకటి, ఈ బెట్టింగ్ యాప్స్ కేసుకి సంబంధించి ఇప్పుడే కాదు 4 నెలల నుంచి కూడా ఇంతకుముందు శ్యామరాన్ కానీ, రీతు చౌదరిని కానీ, లేకపోతే తేజాని కానీ వీళ్ళందరినీ కూడా విచారణ జరిపారు. అయితే అప్పుడు దాదాపుగా
పొద్దున 8:30, 9ంటికి లోపలికి వెళ్ళిన వాళ్ళు సాయంత్రం 10ంటికి బయటకు వచ్చిన పరిస్థితులు కనిపించాయి. దాదాపుగా 12, 13 గంటల వాళ్ళని విచారణ అయితే చేశారు ఇంతకు ముందు. కాకపోతే ఇప్పుడే ఇదంతా కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఇంతకు ముందు జరిగింది. కాకపోతే ఇప్పుడైతే ఈ టాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరైతే విచారణకు వచ్చారో ప్రకాష్ రాజ్ కానీ లేకపోతే కానీ ఈ రోజు రానా దగ్గుబాటి కానీ వీళ్ళందరూ కూడా ఈ ఆఫీస్ కి అయితే విచారణకు వస్తున్నారు అనమాట. అయితే ఈ రోజు ఇప్పుడు 11ంటికి అయితే రానా విచారణకు హాజరవబోతున్నారు. విచారణ భాగంగా ఎట్లాంటి విషయాలు బయట పెట్టబోతున్నారు అంటే తన లాయర్ తో వస్తున్నారా, ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకురాబోతున్నారు అంటే సంబంధిత డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ లేకపోతే మిగిలిన డాక్యుమెంట్స్ ఏవైనా కానీ అవన్నీ కూడా తీసుకొని రాబోతున్నారంటే మనకి తెలుస్తుంది భువన గారు. అయితే సుచిత, ముఖ్యంగా చూసుకుంటే విజయ్ దేవరకొండ కూడా ఈడీ అధికారులకు ముందు వచ్చినప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్స్ అవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. మరి రాణా దగ్గుపాటి కూడా తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా విదేశాలలో ఇన్వెస్ట్ చేశారు అనే విధంగా కూడా ఈడీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది కదా. తప్పకుండా, ఎందుకంటే ఈ డబ్బు వీళ్ళు ఏదైతే తీసుకున్నారో అదంతా కూడా తీసుకెళ్లి దుబాయ్లో పెట్టుబడి పెట్టారు అన్న ఆరోపణలు అయితే ముందు నుంచి కూడా ఉన్నాయి. ఆ ఆరోపణలు అన్నింటినీ కూడా అసలు ఎంతవరకు నిజం, ఎంతవరకు ఏంటి, అసలు ఎంత ఫస్ట్ అసలు వీళ్ళు కమిషన్ అంటే వీళ్ళు అంటే ప్రమోట్ చేసినందుకు డబ్బులు తీసుకున్నారా, అమౌంట్ తీసుకున్నారా, లేకపోతే ఎవరెవరైతే వీళ్ళ ప్రోమో కోడ్ అనేది ఉంటుందో దాన్ని వాడి బెట్టింగ్ యాప్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, దాంట్లో నష్టపోయిన వాళ్ళు అంటే లాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా బాధితులు, వాళ్ళ దాంట్లో నుంచి వచ్చిన దాంట్లో నుంచి కమిషన్ తీసుకున్నారా, లేకపోతే వీళ్ళు జస్ట్ ప్రమోట్ చేసేందుకు ప్రమోషన్ కి అమౌంట్ తీసుకున్నారా? ఫస్ట్ క్వశ్చన్ ఇదే అయి ఉంటుందేమో నాకు తెలుసు. ఎందుకంటే ఈ డబ్బు ఎంత తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు, ఏ బేసిస్ మీద తీసుకున్నారు అనేదే మొదటిగా ఉంది. ఎందుకంటే అసలు వాళ్ళు ఎంత తీసుకున్నారు అనే దానికన్నా కూడా వాళ్ళు తీసుకున్నాకంటే ఇలా ప్రమోషన్ చేసి వాళ్ళ ప్రోమో కోడ్స్ వాడి ఎంత లాస్ అయిన దాని మీద తీసుకున్నారంటే అది తప్పకుండా అదైతే తప్పకుండా బెట్టింగ్ యాప్స్ కిందకు అంటే తప్పకుండా ఒక పెద్ద నేరంగా మిగిలిపోతుంది. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి వాళ్ళ దగ్గర తీసుకోవడం వేరు, ఈ కమిషన్ లో తీసుకోవడం వేరు. ఫస్ట్ ఎంత తీసుకున్నారు, ఏ రకంగా తీసుకున్నారు అనేది ఒక వైపు అయితే, తీసుకున్న అమౌంట్ అంతా దుబాయ్ కి సంబంధించిన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారు అన్నది కూడా ఆరోపణ. ఈ ఆరోపణ ఎంతవరకు నిజం, లేకపోతే నిజంగా దుబాయ్ లో ఇన్వెస్ట్ చేశారా, లేకపోతే ఏం చేశారు, అసలు ఎంత తీసుకున్నారు అనేది కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ ని కూడా చూసి పరిశీలించి అయితే ఈడీ చెప్పబోతుంది ఈ రోజు. అదే ఈ విచారణలో భాగంగా ఇంకా అసలు మొత్తానికి అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే ఒక రెప్యూటెడ్ తెలుగు స్టార్ రానా అయితే అట్లాంటి పర్సన్ అసలు ఒక బెట్టింగ్ యాప్ లాంటి దాన్ని ప్రమోట్ చేయడం గల కారణాలు ఏంటి అంటే ఆయన ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ దాన్ని ఆయనకు సంబంధించిన ఫ్యాన్స్ కానీ అందరు కూడా చూసి దాన్ని ఫాలో అవుతారని తెలిసి కూడా కావాలనే ప్రమోట్ చేశారా, లేకపోతే తెలియకుండా ప్రమోట్ చేశారు, ఇలాంటివన్నీ కూడా ఈరోజు ఈడీ విచారణలో అయితే ఈడీ బయట పెట్టబోతుంది విచారణలో భాగంగా. అయితే సుచిత, విజయ్ దేవరకొండ చెప్పినట్లు బెట్టింగ్ యాప్స్ గేమింగ్ యాప్స్కి సంబంధించి ఇది లీగల్గా ఉన్న వాటిని నేను ప్రమోట్ చేశాను అని చెప్పడం జరిగింది. ఆయన ఎగ్జాంపుల్స్ కూడా చెప్పినట్లున్నారు. క్రికెట్కి సంబంధించి గేమింగ్ యాప్స్ ఉన్నాయి, అలాగే కబడ్డీ, అన్నిటికీ ఇవన్నీ గేమింగ్ యాప్సే అని చెప్పి ఇప్పుడు రానా కూడా ఆ విధంగానే చెప్పే అవకాశం ఉండే ఛాన్స్ ఉందంటారా? అవును భువన గారు, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈయన చెప్పాడో విజయ్ దేవరకొండ అంటే తను ప్రమోట్ చేసినవి గేమింగ్ యాప్స్ మాత్రమే, అవన్నీ కూడా క్రికెట్ కి, వాలీబాల్ కి, అలాగే కబడ్డీకి కూడా మన దేశంలో స్పాన్సర్షిప్ ఇస్తున్నాయి. అవి లీగల్ గేమింగ్ యాప్స్ అని చెప్పారు. కాకపోతే అది ఎంతవరకు నిజం అంటే ఫస్ట్ అయినా బయటకు వచ్చి కూడా మీడియాతో మాట్లాడుతూ కూడా ఫస్ట్ చెప్పడం కూడా బెట్టింగ్ యాప్స్ కేసులో అని స్క్రోలింగ్ చేస్తున్నాను మీ ఛానల్స్ అందరికీ చెప్తున్నాను, అది బెట్టింగ్ యాప్స్ కాదు నేను ప్రమోట్ చేసింది ఒక గేమింగ్ యాప్ మాత్రమే అని అయితే ఫస్ట్ మొదలు పెట్టడమే అలా మొదలు పెట్టారు ఆయన. అయితే ఈ గేమింగ్ యాప్స్ లో కూడా రకరకాలుగా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ A23 ఏవైతే ఉన్నాయో అన్ని కూడా గేమింగ్ యాప్స్, ఇవన్నీ సర్టిఫైడ్ గేమింగ్ యాప్స్, లీగల్ గా ఉన్న గేమింగ్ యాప్స్ ఇవన్నీ కూడా. అయితే ఈ గేమింగ్ యాప్స్ కి సంబంధించి వాళ్ళు జస్ట్ అందులో గేమ్స్ ఉంటాయంటే దాంట్లో ఎటువంటి బెట్టింగ్స్ చేసే ఛాన్సెస్ ఉండవు అంటూ కూడా చెప్పారు. అయితే అలాగే ఇవి మన దేశంలో అయితే లీగల్ కోర్టు, సుప్రీం కోర్టు కూడా వాటికి పర్మిషన్స్ ఇచ్చిందంటూ చెప్పారు. అలాగే మన దేశంలో ఏదైతే ఇప్పుడు కబడ్డీ కానీ, క్రికెట్ కానీ, లేకపోతే వాలీబాల్ కానీ అట్లాంటి వాటికి ఇవి స్పాన్సర్షిప్ కూడా ఇస్తున్నాయంటే అవి లీగల్ కాదు అంటే ఎలా నమ్ముతారు అన్న కోణంలో కూడా ఆయన మాట్లాడారు. ఆయన చెప్పడం వరకు అయితే అది బెట్టింగ్ యాప్ కాదు, లేకపోతే ఒక గేమింగ్ యాప్ అంటూ చెప్పారు. కానీ అది ఎంతవరకు నిజం అనేది అయితే ఈడీ విచారణలో అయితే ఇంకా బయటకు రావాల్సి ఉంది భువన గారు. అయితే ఈ సినీ ఫీల్డ్ కి చెందిన వాళ్ళందరూ ఇట్లా కేసుల్లో
ఇరుక్కుంటున్న నేపథ్యంలో ఇప్పుడైనా ఏదైనా యాడ్స్ ప్రమోషన్ విషయంలో కానీ ఇట్లా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో కానీ జాగ్రత్త తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది కదా సుచిత? ఎస్, తప్పకుండా. ఎందుకంటే గత 4 నుంచి 5 నెలల నుంచి కూడా ఈ కేసు నడుస్తూ వస్తుంది. అయితే ఈ కేసుకి సంబంధించి ఇంతలా విచారణ సాగుతున్నా, ఇంత జరుగుతున్నా కూడా ఇంకా ఎవరైనా బెట్టింగ్ యాప్స్ కానీ గేమింగ్ యాప్స్ కానీ ప్రమోట్ చేయాలంటే తప్పకుండా ఒక సెకండ్ ఆగి ఆలోచిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఏది ప్రమోట్ చేస్తే ఏ ముప్పు వచ్చి తల మీద పడుతుందో అన్న ఆలోచన తప్పకుండా వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, లేకపోతే యూట్యూబర్లు కానీ, లేకపోతే టాలీవుడ్ యాక్టర్స్ కానీ ఎవరైనా సరే ఏదైనా ప్రమోట్ చేసే ముందు అట్లీస్ట్ కొంచెం ఆలోచించడం అయితే తప్పకుండా చేస్తారు. ఈసారైనా అట్లాంటి ఆలోచనలు చేసి, అంటే ఏం ప్రమోట్ చేస్తున్నాం, మనం ప్రమోట్ చేసేది కరెక్టా కాదా, అంటే వాళ్ళు డబ్బులు ఇస్తే ప్రమోట్ చేయకుండా, అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ డబ్బు చూపించి అది ప్రమోట్ చేస్తే డబ్బు ఇస్తామన్న ఆశ చూపించి కూడా వాళ్ళని ప్రమోట్ చేయించుకుంటున్నట్టు కూడా ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి భువన గారు. అయితే అవన్నిటినీ కూడా మనం ఎంతవరకు నిజం, అంటే అట్లాంటివి ఏమీ లేవు, జస్ట్ ఏం ప్రమోట్ చేస్తామో తెలుసుకొని ప్రమోట్ చేస్తేనైతే కొంచెం బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ప్రమోట్ చేసే దాని మీద సొసైటీ ఇంపాక్ట్ అనేది తప్పకుండా ఉంటుంది సొసైటీకి. వాళ్ళు ప్రమోట్ చేసే ప్రతి ఒక్క దాని, ఎందుకంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కానీ, తెలుగు యాక్టర్స్ కానీ వాళ్ళు ప్రమోట్ చేసేది వాళ్ళని మనం రెగ్యులర్ గా టీవీలో అట్లా చూస్తూ ఉంటాం కదా. వాళ్ళు ప్రమోట్ చేసే దాని మీద తప్పకుండా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ ప్రజల మీద పాజిటివ్ గా ఉండాలి, కానీ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పబ్లిక్ మీద ఉండకూడదు. అంటే ఆ నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చే లాంటి థింగ్స్ ఏవి కూడా వాళ్ళని ప్రమోట్ చేయకూడదు. అలాంటివి ప్రమోట్ చేస్తేనే ఇప్పుడు ఇలాంటి కేసులు అవ్వడం కానీ, విచారణలు కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. అంటే ప్రమోట్ చేసే ఏదైనా పబ్లిక్ కి పాజిటివ్ ఇంపాక్ట్ ఇచ్చేదైతేనే ప్రమోట్ చేసే విధంగా అయితే ఉండాలి. అట్లయితేనే ఇలాంటి కేసులు ఏవి అవ్వకుండా అయితే ఉంటాయి. ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే అయితే ఇంకా బెటర్ గా అయితే ఉంటుంది. అయితే రానాతో పాటు ఇంకా ఎవరైనా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ విచారణకు హాజరయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుందా సుచిత? ఎస్, సీరియస్ అయితే రానా అయితే విచారణకు రాబోతున్నారని తెలుస్తుంది. ఇంకా ఎవరు రాబోతున్నారు అనేది అయితే ఇంకా ఇప్పటికైతే కరెక్ట్ సమాచారం అందలేదు భువన గారు. అంటే వస్తున్నారు అన్నట్టుగా కూడా ఒక మాట వచ్చిందని ఇంకా కరెక్ట్ సమాచారం అయితే అందలేదు. అయితే ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది మనం ఇంకా రాబోయే అప్డేట్స్ అయితే చెప్పగలుగుతాం. రైట్, థ్యాంక్ యూ సుచిత.